హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో సత్సంగం గురించి తెలుసుకుందాము. నా జీవితంలోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు. నేను శక్తిని అడిగాను, భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు. నేను సంపదను అడిగాను, భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు. నేను ధైర్యాన్ని అడిగాను, భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు. నేను వరాలు అడిగాను, భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. నేను ఆయన ప్రేమను అడిగాను, భగవంతుడు ఆపదలో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు. నేను జ్ఞానాన్ని అడిగాను, భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు. నేను ఆయన ప్రేమను అడిగాను, భగవంతుడు ఆపదలో ఉన్న వారి చెంతకు నన్ను పంపించాడు. నేను జ్ఞానాన్ని అడిగాను, భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు. నేను పురోగతి అడిగాను, భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు. నేను లోకానికి మంచి చేయాలని అడిగాను, భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు. నేను ఆయన్ను మరవకూడదు అని అడిగాను, భగవంతుడు బాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు. నేను పాపాలు క్షమించమని అడిగాను, భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు. అలా జీవితంలో నేను కోరుకున్నదేదీ పొందలేదు, నాకు కావలసిందే నేను పొందాను. ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను. చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్థం చేసుకున్నాను. జరిగేది అంతా మన మంచికే. జై శ్రీరామ్.